श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। साई राम साई राम साई साई राम। 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 नारायण साई नारायण। नारायण श्रीमन्नारायण। नारायण साई नारायण। नारायण साई नारायण। विठला विठला साई राम विठला। विठला विठला साई कृष्ण विठला। साई राम विठला साई कृष्ण विठला। गोविंद विठला गोपाल विठला। गोविंद विठला गोपाल विठला। मोहन रूपा ओ साई रामा। मोहन रूपा ओ साई रामा। मोह मुदीर पावेग मेरावा। आत्मस्वरूपा ओ साई रामा। आत्मस्वरूपा ओ साई रामा। आत्मानंदमुयगरावा। आत्मानंदमुयगरावा। साई राम रावा साई देव रावा। साई राम रावा साई देव रावा। योगी राज रावा सद्गुरुनाथ रावा। योगी राज रावा सद्गुरुनाथ रावा। सद्गुरुनाथ रावा। सद्गुरुनाथ रावा। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई।
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. భగవంతుడు ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని సృష్టించి, జీవులను సృష్టించి, ఆ జీవులకు అనుభవించడానికి కావలసినవన్నీ ప్రపంచంలో ఏర్పాటు చేసి, ఆ జీవులకు ఆ ప్రపంచంలో ఉన్న వాటిని అనుభవించడానికి కావలసిన ఇంద్రియాలను ఏర్పాటు చేసి ఒక మంచి జగన్నాటకాన్ని ఏర్పాటు చేశాడు. అందులో మనందరం పాత్రధారులుగా ఉన్నాం. ఈ ప్రపంచం అనేది ఒక యాత్రాస్థలంగా భావిస్తే, యాత్రకు వెళ్ళిన వాళ్ళు కొన్ని రోజులు ఉంటారు, చూస్తారు, అన్నిటినీ చక్కగా ఆనందిస్తారు. తర్వాత వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఒక రకంగా చూస్తే మన లైఫ్ కూడా ఈ ప్రపంచం ఒక యాత్రాస్థలం. మనం పంపబడ్డాం, ఎక్కడి నుంచో వచ్చాం, అది మన ఒరిజినల్ ఊరు. కానీ ఆ ఊరు ఏదో మనకు తెలియదు. ఇక్కడ ఏంటంటే యాత్రకు వెళ్తే మన ఊరు తెలుస్తుంది. ఓ మా ఊరు శ్రీశైలం కాబట్టి అది వదిలేసినా మళ్ళీ మన ఊరు ఒకటి ఉంది కాబట్టి, ఆ ఊరితో ఆ ఇంటితో మనకు అనుబంధం ఉంది కాబట్టి, ఈ అనుబంధం ఈ ఇష్టం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏమి ఇబ్బంది కలిగించదు. ఇంకా చెప్పాలంటే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడెప్పుడు మన ఊరు వెళ్దామని ఉంటాం. ఇక్కడ ఆయన చేసిన మాయ ఏంటంటే మన ఒరిజినల్ ఊరేదో తెలియకుండా చేశాడు, అది ఎలా ఉంటుందో తెలియకుండా చేశాడు. దానితో సంబంధించిన అనుబంధం మనకేం తెలియదు దానివల్ల. కానీ ఇది మాత్రం యాత్రాస్థలం చేశాడు. అంటే టెంపరీ, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోవడం మాత్రం ఖాయం పెట్టాడు. ఆ వెళ్ళే ప్లేస్ ఏమో మనకు తెలియకుండా చేశాడు. అది సమస్య. కానీ నిజానికి ఆ ప్లేస్ అనేది చాలా అందమైంది, చాలా గొప్పది, చాలా హాయిగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే విమానంలో ఎగురుతుంటే ఎంత బాగుంటుంది, గాలిలో ఎగురుతుంటే. ఆ ప్లేస్ కూడా అలా శూన్యంలో ఉంది. శూన్యం అనేది చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. విమానంలో ఎక్కినప్పుడు తెలుస్తుంది. ఆ కిటికీలోని చూస్తుంటే ఆ మేఘాలు అవన్నీ చూస్తుంటే చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి ఒక గొప్ప దివ్యలోకాలు అవన్నీ కూడా. కాబట్టి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇందులో ఉన్న ఈ జీవుడు ఆ దివ్యలోకానికి వెళ్తాడు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అది ఎలా ఉంటుందో తెలియకపోవడం వల్ల కంగారు పడతాం. వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. అది ఒకటి ఉంది. బట్ నీకు తెలిసినా తెలియకున్నా, ఒప్పుకోకపోయినా ఇది టెంపరీ యాత్రాస్థలం. ఒక ట్రైన్ ప్రయాణం దిగిపోవాల్సిందే టైం వచ్చినప్పుడు. ఇది బాగా గుర్తుపెట్టుకొని మన జీవనయానం కొనసాగించాలి. ఏదో వచ్చాం, ఏవైనా దివ్యలోకాలు, సూక్ష్మలోకాలు అవన్నీ కూడా కొన్ని వాటి యొక్క దివ్యత్వం కొద్ది తక్కువ ఉండొచ్చు. మరీ దుర్మార్గం పాపం చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందికరమైన లోకాలకు వెళ్తారు, ఇబ్బంది పడతారు. ఈ దివ్యత్వం అనేది, లోకాలు అనేవి ఎలా ఏర్పాటు చేసినప్పుడు మనం కొద్దిగా ఆలోచించినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, సముద్రంలో నుంచి పెట్రోల్ తీస్తాడు. ఆ పెట్రోల్లో ప్యూర్ పెట్రోల్ వచ్చేసి ఇంకా పక్కా అది దాన్ని మించిన లేదనేది విమానాలకు వాడతాడు. దాని నుంచి సెకండ్ స్టేజ్ పెట్రోల్కి వచ్చేసరికి మన వెహికల్కి వాడికి వాడతాం. దాని నుంచి తీస్తే డీజిల్ వస్తుంది. ఆ డీజిల్ నుంచి తీస్తే కిరసనాయిల్ వస్తుంది. ఈ భూలోకం కిరసనాయిల్ లాంటి లోకం అన్నమాట. భయంకరమైన వాసన, కిరసనాయిల్ వాసన. దాని తర్వాత డీజిల్, అది కూడా వాసనే. పెట్రోల్ కొద్దిగా వాసన తక్కువ ఉంటుంది. నాకు తెలిసి ఫ్లైట్కి వాడే పెట్రోల్ అసలు వాసన కూడా రాకపోవచ్చు. అంటే ఆ ప్యూరిటీ ఆయనలో ఉన్న మాయలో నుంచి ఆయన అలా ఊర్ధ్వలోకాలన్నీ కొద్దిగా మంచి క్వాలిటీ లోకాలు, జీవులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఇది లీస్ట్ లోకం. కాబట్టి ఈ లోకంలో మనం అన్ని రకాలుగా శారీరకంగా, మానసికంగా
అదే అది వేరే సబ్జెక్టు. మీకు ఏంటంటే మానవ జన్మ అనేది ఈ భూలోకంలో శ్రేష్టమైంది. బట్ ఈ లోకం అనేది మలమూత్రాలతో నిండిన లోకం. ఆ దుర్మార్గాలు కళ్ళెదురుగా పనికిమాల దుర్మార్గాలన్నీ చూస్తున్నాం. మధ్యాహ్నానికి ఆకలి అన్నం దొరకపోతే అలమటించి అంటే బాధలతో కూడినటువంటి లోకం. కొంతమంది కర్మానుసారం అంటే అలా పెట్టాడు ఆయన. నీ కర్మ బాగుంటే మంచి సుఖాలు అనుభవిస్తావు. బట్ సుఖాలు అనుభవించినా కానీ ఎంత గొప్ప వాళ్ళ దేహమైనా మలమూత్రాల దేహమే కదా, అంతకు మించినటువంటిది ఏమీ లేదు కదా. ఈ లోకంలో పుట్టిన వాళ్ళు ఏ అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, మనం చూసే అందమైనటువంటి పెద్ద పెద్ద అందగాళ్ళు అందగత్తెలు కావచ్చు, అన్నీ మలమూత్రాలతో నిండిన దేహాలే. ఆ రకంగా మీకు పైకి వెళ్ళినప్పుడు దేహ నిర్మలాలు అలా ఉండవు, దివ్యత్వంగా ఉంటాయి. పరమహంస యోగానంద చదవండి, అందరూ కూడా ఒకసారి ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు చదివితే ఆ లోకాల్లో ఉన్న దేహాలు ఎలా ఉంటాయి, శరీరాలు ఎలా ఉంటాయి, అవన్నీ వాళ్ళ ప్రయాణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ శక్తులు ఏంటి అని తెలుస్తాయి. మీరు చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే ఈ లోకం అటువంటిది అయినా సరే మోక్షం పొందటానికి అవకాశం ఉన్న లోకం ఇదే. మిగతా లోకాల్లో మోక్షం పొందే అవకాశం లేదు. అదొక్కటి. కాబట్టి ఎప్పుడు చెప్పినట్టుగానే ఆ ప్రయత్నం చేసినప్పుడే ఈ జన్మకు అంతో ఇంత విలువ. కానీ 99.9 కూడా ఆ ప్రయత్నంలో ఉండరు కదా. శుభ్రంగా అన్నీ తినడం, జీవించడం, సుఖపడడం ఇంతే తప్ప మనది ఆ ప్రయత్నం చేసే జీవన విధానమే వేరేగా ఉంటుంది. అప్పుడు మీకు ఈ లోకంలో ఉన్న సుఖాలు ఏమి ఉండవు. మళ్ళీ ఈ లోకంలో ఆయన ఎంత గొప్పగా నిర్మాణం చేశాడంటే ఈ లోకంలో ఉన్న సుఖాలు వేరే లోకంలో లేవు, ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, రోగాలు వేరే లోకంలో లేవు. నేను ప్రతిదీ తినేటప్పుడు ఆలోచిస్తాను. మామిడిపండు తింటుంటే ఎంతటి ఈ వేరే లోకంలో లేదు, అది అవకాశం లేదు. వాళ్ళకి ఆకలి ఉంటే కదా ఈ మామిడిపండు తినడానికి వాడికి అవకాశం. కాబట్టి తినడానికి ఎన్ని రుచులు, వినడానికి ఎన్ని రకాల అందమైన శబ్దాలు, చూడ్డానికి ఎన్ని అందమైనటువంటి దృశ్యాలు. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని సుఖాలు లేవు, ఈ లోకంలో ఉన్నన్ని కష్టాలు, దుఃఖాలు లేవు. ఏదేమైనా ఈ లోకం టెంపరీ లోకం, మనకు ఈ బంధాలు టెంపరీ. ఈ జ్ఞానం కలిగి జీవించటం అనేది ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. మనందరం కూడా రుణానుబంధంగా కలుసుకున్నాం. అంటే స్నేహితులే కాదు, భార్య, భర్త, పిల్లలు కూడా పూర్వజన్మలో ఉన్న కనెక్షన్ వల్ల వచ్చి కలుసుకున్నాం. ఈ కనెక్షన్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఎప్పుడు ఎవరు తెగిపోవాలో తెగిపోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అలా మానవ జీవితం ఒక్కొక్క బంధం తెగిపోయేటప్పుడే ఈ సత్యాలు తెలుస్తుంటాయి. అందరితో కలిసి ఉన్నప్పుడు ఈ సత్యాలు చెప్పినా అర్థం కాదనమాట. ఒక్కొక్క బంధం తెగిపోయేటప్పుడు తెలుస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి ఒక్కడిగా నిలబడ్డప్పుడు, ఒక్కటిగా ఉండిపోయినప్పుడు, పొద్దున ఎవరితో మాట్లాడితే ఇలాగే అనుకున్నాం, దేవుడా నన్ను తీసుకుపో అనేటట్టు చేశాడు. నిర్మాణం ఎలా చేశాడంటే దేవుడా నన్ను తీసుకుపోని. ఇప్పుడు అనమనండి ఆ మాట ఎవరన్నా అంటారేమో, దేవుడా నన్ను తీసుకోమని. ఎవరో అన్నారు. వయసులో ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు, అనుభవించేటప్పుడు పోతామేమో అని భయంతో ఉండే జీవితం, పోతామేమో అని భయపడుతూ ఉండే జీవితం, ఉండాలి అని ఆశపడే జీవితం, ఒక సమయానికి వచ్చినప్పుడు దేవుడా నన్ను తీసుకుపోనేలాగా ఆ డిజైన్ అలా చేశాడు. ఆ డిజైన్ అలా లేకపోతే మానవుడు అసలు పోవడానికి ఇష్టపడ్డాడు. అప్పుడేమవుతుంది, ఈ భూప్రపంచం ఇప్పటికే 800 కోట్ల జనాభాతోటి కిటకిట్లాడిపోతూ ఉంది. ఇలాగే తనుకొని వస్తున్నారు. మనుషుల జనాభా పెరిగొద్ది విద్వేషాలు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి, మనుషుల మధ్యలో ఇప్పుడున్నట్టు రిలేషన్స్ తగ్గిపోతాయి, స్వార్థం పెరిగిపోతుంది, అలాగే విచ్చలవిడితనం పెరిగిపోతుంది, ఎదుటి మనిషిని కొట్టి చంపి బతకాలని ఇవన్నీ వస్తాయి. అందుకనే ఈ లోకంలో చనిపోవడం అనేది పెట్టకపోయి ఉంటే నేను చెప్పిన ఘోరాలన్నీ మనిషి పీక్కొని తింటాడు. కాబట్టి ఈ మరణం అనేది పెట్టాడు. ఆ మరణానికి కూడా ఎంత చక్కగా డిజైన్ చేశాడంటే నేను చెప్పినట్టుగా తీసుకుపోను ఆయన నన్ను అనేటట్టు నీ జీవితాన్ని డిజైన్ చేశాడు అన్నమాట. ఇవన్నీ ఆలోచించినప్పుడు అసలు ఎంత ఆలోచించి చేశాడు ఆయన. ఏది ఇప్పుడు ఊరికే చేయడానికి కుదరదు. మానవ శరీరం నిర్మాణం చేయడానికి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన, ఆలోచించాడు. ఆ నిర్మాణాన్ని తర్వాత వాడి జీవితాన్ని ఎలా నడపాలి ఏంటి, శరీర నిర్మాణానికి కొద్దిగా తపస్సు, వాడి జీవితం డిజైన్ ఒక తపస్సు, ఈ ప్రపంచం యొక్క కాలమాన పరిస్థితులు ఒక తపస్సు, వీటన్నిటికీ కర్మ సిద్ధాంతం. అందుకనే చాలామందికి మేధావులకి
ఇదంతా ఉట్టిదబ్బా దేవుడు లేడు ఏం లేదు, దాని అందరికీ జరిగింది. ఎందుకని ఇన్ని చేసేవాడు ఒకడు ఉంటాడా? ఉట్టిదే. అదే నేను మనం చెప్పింది ఏంటంటే మానవుడు ఇన్ని చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు చేయడు? బట్ మానవుడు కష్టపడి తపస్సు చేసి చేశాడు. ఇవన్నీ ఊరికే చేయలే కదా, సంవత్సరాల తరబడి దాని గురించి ఆలోచించి చేశాడు. ఆయన కూడా పాపం అలా ఆలోచించి చేశాడు. ఇలా సినిమాలో చూసినట్టుగా ఇలా అనగానే ఏం రాదు. ఇలా అనగానే రావాలంటే అంతకుముందు అది క్రియేట్ అయ్యి ఉంటే, ఆ క్రియేషన్ సంబంధించినటువంటి నాలెడ్జి ఆయన దగ్గర ఉంటే అప్పుడు ఇలా అనగానే అది వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు సచ్చరిత్రలోనే బాబా గారు జామ్నేర్ లీలలో మరి బండివాడు ఆహార పదార్థాలు గుర్రాలు గాలిలోంచి వచ్చినాయంటే క్రియేషన్ అనేది ఉంది. నేను అనుకుంటాను ఆయన అంత కష్టపడి సృష్టించుకొని వచ్చాడా? చాలా వరకు ఏం జరుగుతుందంటే ఇవి బాబా గారి జీవిత చరిత్రలో లీలల రూపంలో మనకు కనిపించే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్రియేషన్ అయితే అయి ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం క్రియేషన్ కాకుండా ఎలా ఉంటుందంటే అక్కడున్న ఒక బండివాడికి ఆయన స్వప్నంలో కనిపించి పలానా వాడు వస్తాడు, వెళ్ళి వాడిని అక్కడ దించి వెళ్ళిపో అంటాడు అన్నమాట. దేవుడు కళ్ళలో చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వెంటనే వచ్చేస్తాడు. అలా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెళ్ళిపోమన్నాడు అంతే, లోపలికి పోయాడు, ఈయన వెళ్ళిపోమన్నాడు. దాన్ని నువ్వు వెనక్కి చూసి లేకపోతే మాయవాడని నువ్వు ప్రచారం చేస్తావు, నువ్వు చెప్పుకోవచ్చు. కానీ దించేశాడు. ఆయన ఎలా వచ్చేసరికి మా మూత్రానికి వెళ్ళేసరికి వెళ్ళిపోయాడు అన్నమాట. కాబట్టి ఎవరికన్నా చెప్పి పంపించి ఉండవచ్చు, లేదా ఆయనే వచ్చి ఉండవచ్చు. అది కొన్ని జరిగినప్పుడు లీల అనుకున్నది తర్వాత నిజం తెలిసినప్పుడు నాకు అక్కడ జరిగినాయి కొన్ని. ఇదేదో లీలగా జరిగింది అనుకుంటే తర్వాత లీల కాదు, సహజంగా జరిగింది అనేవి కూడా ఉంటుంది. రాసేటప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఫీల్ అయ్యేది ఎలా ఉంటాయంటే అది లీలగా అనుకుంటేనే ఆనందిస్తారు అన్నమాట. కాబట్టి ఈ క్రియేషన్ అనేది భగవంతుడికి ఉన్న శక్తి చేస్తాడు. అదే సందర్భంలో కొన్ని సందర్భాల్లో మనుషుల్లో దూరి వాళ్ళని ప్రేరేపించి, ఇప్పుడు ఒక కథలో ఒక భక్తుడు బాబా దర్శనం చేసుకొని మెట్లు దిగి వెళ్ళిపోతేటప్పుడు ₹1 బాబాకి ఇస్తే బాగుండు అనుకుంటాడు. మెట్లు దిగాక మళ్ళీ ఎక్కకూడదు, వెళ్ళిపో అని శ్యామ చెప్తే వెళ్ళిపోతాడు. నాసిక్లో ఇంకో స్వామి నరసింహ మహారాజు ఆడున్న ఆయన పరిగెత్తుకొని వచ్చి ₹1 నాకు అంటాడు. ఇక్కడేం బాబాగారు ఆయన రూపంలో రాలా, ఆయన మనసులో ఆ సంకల్పం కలిగించాడు. ఆయన మనసులో సంకల్పం కలిగించాడు, అతను ₹1 అడగాల, నా ₹1 నాకు ఇవ్వండి. ఆ విధంగా కొన్ని మనకు జరుగుతూ ఉంటాయి. ఉన్నాయి, అది అంతటా ఉన్నాడు అనడానికి ఆత్మస్వరూపంగా ఆయన ధ్యానంలో కనిపించాడు. అంటే ధ్యానంలోనే కనిపించాడు, కానీ ఆయన నన్ను ధ్యానం అయిపోయిన తర్వాత కూడా లేచి ఉంటాడు, నన్ను సరిగ్గా చూసుకో, అక్కడ ఉన్న రూపంతో పోల్చుకో అంటాడు. నో డౌట్ అంతటా సర్వవ్యాపి అయినా, బట్ కొన్ని సందర్భాల్లో రెండు ఉంటాయి. ఒకటేమో క్రియేషన్ ఉంటుంది ఖచ్చితంగా, ఒకటేమో ఇలా ఒకరిలో దూరి. ఇప్పుడు మనం అనుకున్నది మీకు అలాంటివి చాలా ఉన్నాయి, మీకు కొన్ని చెప్తాను. ఇవి నా వర్షంలో చెప్తా కొన్ని. అతను లాలా లక్ష్మీ చందు స్వప్నంలో చూశాడు బాబాని. ఆ తర్వాత దాసగన్ మహారాజు హరికథలో చూశాడు. ఆ తర్వాత ఏమైంది, షిరిడీకి వెళ్ళాలని కోరిక ఎక్కింది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వెళ్దాం రా అన్నాడు. ఇక్కడేమీ క్రియేషన్ కాదు, వాళ్ళ ఒరిజినల్ ఫ్రెండు, బట్ ఆ ఫ్రెండులో ఆ సంకల్పం కలిగించాడు. అక్కడ ఉన్నాడు, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి. అతనికి ఏమనిపిస్తుంది, లీలే అది. కానీ ఈ లీలలో ప్రత్యక్షంగా తనకు తెలిసిన వ్యక్తులే కానీ బాబా రూపంలో వచ్చి పిలిచింది కాదు. అంటే 2 రకాలుగా లీలలు జరుగుతున్నాయి. ఒకటి క్రియేషన్ ఉంది, ఒకటి వాళ్ళ మనసుల్లో దూరి వాళ్ళని ప్రేరేపించి చేస్తాడు. సప్తశృంగి పూజారి విషయంలో కూడా ఈ శ్యామాని పంపించి పిలిపిస్తాడు. కొన్ని లీలలు అలా, కొన్ని లీలలు ఇలా ఉన్నాయి. బట్
ఏది అది ఏది ఇది అంటే జస్ట్ నేను ఊహించాది. ఏది ఈ బండివాడిని ప్రేరేపించి పంపించాడా, ఆయన క్రియేట్ చేశాడా అని ఊహించాను అంతే. కాకపోతే అది గొప్ప లీలగా ఆ రోజుల్లోనే మహారాష్ట్రలో చాలా ప్రాచుర్యం పొందింది. సామాన్యంగా పెద్ద లీలలు ఆయన చూయించిన దానికంటే కూడా ఇట్లా ఎక్కువ మంది ఆయనేమో అన్ని చోట్ల కనిపిస్తాడు. ఆయన ఫకీరుగా వచ్చి ఆ రూపంలో కనిపించి, నిన్న అనుకున్నట్టుగా హేమాడ్ పంత్కి రైల్లో కనిపించి, అది కూడా ఫకీర్ని ఏమైనా ప్రేరేపించాడు. ఎందుకంటే రెండు చేశాడు కదా. ఒక ఫకీర్లో ఏమైనా దూరి, ఇప్పుడు ఆ నరసింహ మహారాజు ఎలా అయితే చేశాడో అలా ఒక ఫకీర్ వచ్చేసి ఎక్కడికి పోతున్నావు నువ్వు అని చెప్పేసి అడిగితే, నేను అక్కడికి వద్దు పలానా చోటు దిగు అని నిజంగా ఉన్న ఓ ఫకీర్ను పంపాడా, ఆయనే ఫకీర్గా ప్రత్యక్షమయ్యాడా? ఇది చాలా అద్భుతం. ఏది ఆయన ఒక చోట ఉండి ఇంకొక చోట ప్రత్యక్షమైతే ఆ లీలను మనం పరవశించిపోతాం. కృష్ణుడిలాగా ఇక్కడ అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు అనేది. బట్ ఒక మనిషిలో దూరి వచ్చిన మనకు కూడా చాలామంది మన ఇంటికి వచ్చి ఆ టైంలో మనం ఏదో ఆలోచిస్తుంటే ఒక వ్యక్తి వచ్చేసి చెప్పిపోతాడు అనమాట, మీరు ఇలా చేసేయండి. అది ఎవరో చెప్పినట్టుగా. చాలా ఆశ్చర్యంగా అలాంటివి కూడా ఆయన ప్రేరేపితమే. అంటే వాళ్ళ లోపట దూరి ప్రేరేపించాడు. పలికిస్తాడు. అలాంటివి ఉంటాయి. ఓకే, అంటే వీటిని జాగ్రత్తగా మనం చేసుకోవడం ఓకే, తప్పేం లేదు. అది లీల అనుకున్నా తప్పు లేదు. ఇదైనా లీలే, అదైనా లీలే. బట్ అదేమో చాలా పెద్ద లీల. ఏ సృష్టిలో గాలిలో నుంచి ఇవన్నీ కూడా తయారవడం అనేది చాలా పెద్ద లీల. అది ఎవరు నమ్మని లీల. అసలు ఇప్పుడు బాబా గారిని పొద్దున మనం ఇందాక మన రమణమూర్తి గారు రాసినటువంటి అవుతుంది, అవి కూడా వస్తుంటాయి కదా. జరిగే అవకాశం పనికొస్తాయి. ఎప్పుడు ఒకటే యాంగిల్ కాకుండా పొద్దున్నే నేను రమణమూర్తి గారు రాసిన ఒక గ్రంథం, బాబా గారు 1857 సిపాయిల తిరుపాటులో పాల్గొన్నాడా అని ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో అంతా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ రాసి వచ్చాడు. ఒకవేళ పాల్గొని ఉండొచ్చు, ఆయన ఇక్కడి నుంచి 16 ఏళ్ళప్పుడు వెళ్ళిపోయాడు. 3 ఇయర్స్ కనపడలేదు. ఆ 3 ఇయర్స్లో ఆయన ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో 1836లో పుట్టి ఉండవచ్చు. 50 ఏళ్ళలో షిరిడీకి వచ్చాడు. ఎప్పుడు 19 సంవత్సరాలు అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ లెక్క పెట్టారు, కానీ చెట్టు కింద ప్రత్యక్షమేం చెప్పలేదు. 57 వేశారు, అంటే 20 సంవత్సరాల వయసులో అన్నట్టుగా. ఆ టైంలో ఆయన ఏమన్నా అక్కడ పాల్గొని ఉండవచ్చు అని ఊహతోటి ఆయన జరిగి ఉండొచ్చు. యుద్ధంలో పాల్గొని ఉండవచ్చు. యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన ఇలా వచ్చి ఉండవచ్చు. ఎందుకు ఆయన తన పేరు చెప్పలేదు, ఎందుకు దాచిపెట్టాడు అంటే, ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని బ్రిటిష్ గవర్నమెంటు చాలా ఘోరంగా హింసించేది. అటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారా అని చెప్పి కూడా ఎతుకుతూ ఉంది గవర్నమెంటు. దానివల్ల ఆయన ఏమన్నా దాచిపెట్టి ఉండవచ్చు అని ఒక కోణంలో ఆలోచించాడు ఆయన. కానీ ఆ కోణం అనేది ఆయన కోణంలో ఆయన ఆలోచించాడే. కానీ అలా అయితే పిల్లవాడిగా ఉన్నప్పుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడనేది ఒకటి. వేప చెట్టు కిందనే చిన్నపిల్లవాడుగా 16 సంవత్సరాల పిల్లవాడుగానే ధ్యానముద్రలో ఉంటూ రాత్రి పగలు కూడా భయపడకుండా, అంటే ఒక యోగిలాగా ఉన్నాడే తప్ప అతను సాధారణమైన వ్యక్తిలా యుద్ధాల్లో పాల్గొనే వ్యక్తిగా ఆయన ఇంకా ఏం పోల్చుకున్నాడు దానికంటే, బాబాగారు కుస్తీలు కూడా పట్టే అలవాటు ఉంది కదా, అందుకని ఆ లక్షణం ఉండి ఏమన్నా యుద్ధంలోకి ఏమైనా పోయాడేమో అని చెప్పేసి, అంటే యుద్ధంలోకి పోయే లక్షణాలు ఉన్నవాడిగా ఆయన ప్రకటింపబడలేదు. ఆయన ఒక యోగిలాగా ప్రకటించబడి, అది నా గురుస్థానము, దాన్ని మూసేయండి అన్నాడంటే ఆయన ఒక తపస్సు చేసిన వ్యక్తిగా, భయం అంటే ఎరగని ఒక యోగిలాగానే ప్రకటమయ్యాడు 16 సంవత్సరాల వయసులో. ఆ తర్వాత ఆయన ఒకవేళ సిపాయిగా పనిచేసిన వాడికి
ఎవరెవరో సిద్ధపురుషులు వచ్చి తన మామూలు ఆయన కాదు నాయన, గొప్ప సిద్ధపురుషుడు, భవిష్యత్తులో మీకు తెలుస్తుంది ఈయన ఎవరో అనేది అని సిద్ధపురుషులు ఆయనకు సర్టిఫికేట్ చేసిపోయారు. అటువంటి సిపాయి అయితే ఎవరైనా అక్కలకోట మహారాజు నా అవతారం అక్కడుంది అని ఆయన ఎందుకు ప్రకటిస్తాడు? వాసుదేవానంద సరస్వతి లాంటి మహా సిద్ధపురుషుడు ఆయన మా అన్నకంటే ఈయన పరిపూర్ణమైన యోగే తప్ప ఆయన ఊహించినట్టుగా కాదు. ఆయన ఒక యాంగిల్ ఆయన చెప్పినది అది ఒక కథ ఉంది, 12 సంవత్సరాలు నేను గురువుని సేవించాను. ఎటు చూసినా ఆయన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టుగానే ఉంది, కానీ ఆయన ఊహించినట్టుగా లేదు. బట్ రావణమూర్తి గారు కొద్దిగా ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తూ అయి ఉండొచ్చు అని ఒక యాంగిల్లో పోయాడు, కానీ అలా దానికి అవకాశం లేదు. అంటే ఎక్కడో అది పుట్టింది. ఆయన అలా అంటే ఆయన జన్మ రహస్యాన్ని రహస్యంగా ఉంచటం వల్ల అదేమో ఇదేమో అనుకునే దాంట్లోకి ఆయన కూడా వెళ్ళాడు. కానీ మొత్తం సచరిత్ర పరిశీలించి చూసినప్పుడు ఇంకోటి ఏమనంటే ఆయన రాసిన దాంట్లో బాబా ఎక్కడ తను దేవుడని చెప్పుకోలేదు అనే పదం మళ్ళీ వారు కూడా వాడారు. కానీ అది ఆ సచరిత్రని క్షుణ్ణంగా శ్రద్ధగా భక్తితో చదివితే మనలాంటి వాళ్ళని చెప్పేది ఏంటంటే ఆయన స్వయంగా తన నోటితోటే నేను దైవాన్ని, సృష్టి స్థితిలయకారకుని, జగన్మాతను అని చెప్పిన సందర్భం ఉంది. స్వయంగా అలాగే ఇంకేమైనా నన్ను పూజించమని నేను ఎప్పుడు చెప్పలేదు అని కూడా పదం వాడాడు. అది కూడా రాంగ్. నా పూజ చేయండి, నా సేవ చేయండి, నా గురించి నామస్మరణ చేయండి, 10 మందికి చెప్పండి, అలా చెప్పిన వాడికి ఏమేమి ఇస్తాను అని చెప్పి ఒక భగవంతుడు అభయం ఇచ్చినట్టు ఇచ్చాడు. ఆ ఒక్కటే కాకుండా అడుగడుగునా కూడా ఆయన దైవత్వాన్ని నిరూపించాడు. నేను ప్రవేశించడానికి తలుపులు అక్కర్లేదు, నేను అంతటా వ్యాపించున్నాను, నేను ప్రయాణం చేయడానికి విమానం కూడా నాకు అక్కర్లేదు, నేను అన్ని జీవుల్లో వ్యాపించున్నాను, ఇలాంటి అన్నీ కూడా అడుగడుగున దైవం యొక్క లక్షణాలు చెప్పాడు. కాబట్టి ఆయన ఒక సిపాయిగా పనిచేసి వచ్చాడు అనడం అనేది పూర్తిగా బాబా గురించి తెలుసుకోకుండా నిర్ణయం చేసేటువంటిది. అది ఆయన కొద్దిగా ఉపనిషత్తు జ్ఞానంలోకి వెళ్ళేవాడు కాబట్టి ఈ లీలలు మహిమలు పెద్దగా యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి ఆయన మానసిక స్థితి ఆ రకంగా ఆలోచించుకుంటూ వెళ్ళింది. కానీ అదే ఇందాక ఎందుకు వచ్చిందంటే ఈ టాపిక్, కొంతమంది ఈ లీలల్ని యాక్సెప్ట్ చేయడం అనేది చెయ్యరు. భగవంతుని లీలలు ఇవన్నీ ఉట్టివేనండి అంటారు. ఆ దిశగా ఆలోచించినప్పుడు నాకు అది వచ్చిందే. కానీ బాబాగారి సచరిత్ర తీసుకుంటే అడుగడుగునా లీలలే ఉన్నాయి. మరి ఏం చేస్తావు? ఒప్పుకోకపోతే అసలు బాబాగారు ఏది ఒప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అన్ని లీలలే ఉన్నాయి. దునిలో చేయిబెట్టింది కాకపోవచ్చు, తుఫాన్ ఆపడం కావచ్చు, నీళ్ళతో దీపాలు వెలిగించడం కావచ్చు, ఇవన్నీ కూడా అడుగడుగున లీలలే కదా. కాబట్టి ఆయన మంచి మేధావి అయినా కానీ ఆయన కూడా ఒక కోణంలో ఆలోచించినప్పుడు రెండో కోణాన్ని చూడకపోవడానికి కారణం ఏంటంటే ఉపనిషత్తు జ్ఞానం. ఉపనిషత్తు జ్ఞానం ఇప్పుడు మన రజనీ కుమార్ కూడా ఆ ఉపనిషత్తు జ్ఞానంతో బాబాగారి లీలలు వాటిని పెద్దగా మేము ఒప్పుకో సార్ ఆ టైపుగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సరే, ఇది సమస్య. ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో కొద్దిగా హేతువాదులు, నాస్తికులు, లేకపోతే ఇంకొక రకంగా ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఉపనిషత్తు జ్ఞానం ఉన్న వాళ్ళతో కూడా మనం కొద్దిగా దూరంగా ఉంటేనే కొద్ది భక్తులుగా బతుకుతామేమో. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం అది అలాగే చెప్తుంటుంది, అది కొద్ది వేరేగా ఉంటుంది. అది అది గొప్ప జ్ఞానం అయినా కానీ భక్తిని అది యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి భక్తుల మనసు డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అదే వచ్చింది, ఆ సబ్జెక్టే ఇప్పుడు వస్తుంది కాబట్టి బాబాగారు ఇదంతా డిస్కషన్ చేస్తున్నాడు. సాయిబాబా అయోని సంభవుడు, షిరిడి మొట్టమొదటి ప్రవేశం. సాయిబాబా తల్లిదండ్రుల గురించి కానీ, జన్మం గురించి కానీ, జన్మస్థానం గురించి కానీ ఎవరికి ఏమీ తెలియదు. ఇదంతా రహస్యంగా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన యుద్ధంలో పాల్గొని వచ్చాడు, చెబితే పోలీసులు పట్టుకుపోతారేమో అని చెప్పి దాచిపెట్టుకో. అంత భయస్తుడు అనమాట ఆయన. పాపం అంత భయస్తుడిని వాళ్ళందరూ దేవుణ్ణి చేసేసి ఆయన పాదాలు గడిగి పాదతీర్థం తీసుకొని దేవుణ్ణి చేసేసారు, హారతులు ఇచ్చేశారు. ఎందుకని? ఇప్పుడు నేనేమంటానంటే ఆయన ఆవేశం వేసుకొని ఎందుకు రావాలి? అదేమి ముస్లిం దేశం కాదు, మన దేశం కూడా ముస్లిం దేశం కాదు, అలాగే ఆ ఊరు కూడా ముస్లిం ఊరేం కాదు. ఆడ మొత్తం 90% 99% ఉండేది ఎక్కువగా హిందువులే. కాబట్టి ఆయన ఏం వేసుకొని రావాలి? కాషాయం వేషం వేసుకొని, తలకు కాషాయ గుడ్డ కట్టుకొని ఒక సన్యాసి వేషం వస్తే, అలా వస్తే మాత్రం ఎవరు పట్టుకుంటారు? ఆయన వేషమే వేసుకోవాలనుకుంటే ఒక సన్యాసి వేషం వేసుకొని వస్తే చాలా సులభం కదా జీవించడం. మాలసాపతి అలా అనేవాడు కాదు కదా, ఇది ఖండోబా దేవాలయం హిందువులది సాయి, మీరు ముస్లింలా కనబడుతున్నారు అనడం. కానీ ఆ ఊర్లో ఆయనకు వ్యతిరేకత చాలా వచ్చింది కదా, ముస్లిం 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 అని చెప్పేసి.
మల్సపతి. ఆవో సాయి అనడం వరకు యాక్సెప్ట్ పిలిచాడు, బట్ ముస్లిం గొప్ప మహాత్ముడిగా అంగీకరించాడు. కానీ ఊర్లో ఉన్న సంప్రదాయాలు వ్యవస్థలు అవి ఒప్పుకోవు కదా. మీరు మహాత్ముడైనా మీరు ముస్లిం కాబట్టి హిందూ దేవాలయంలో మీరు ఉండడానికి కుదరదు. లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకోకపోవడం కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఒప్పుకోరు అన్నాడు. అంటే ముస్లింగా రావడం వల్ల ఆ ఊరి ప్రజల చేత ఆయన ఏమి ఆదరించబడే అవకాశం లేదు, వ్యతిరేకించబడే అవకాశం ఉంది. కాబట్టి వ్యతిరేకించారు. ఒక ముస్లిం ఫకీరు ఆయన్ని మనం ఎలా పూజిస్తాం, ఎలా చేస్తామని ఈరోజు ఉన్న సమస్య ఆ రోజు కూడా ఉంది. అదే ఆయన ఒక కాషాయం వేసుకొని సన్యాసిగా వస్తే అందరూ హ్యాపీగా స్వీకరించేవారు. మరి అలా కాకుండా ఈ వేషం ఎందుకొని వస్తాడు? కాబట్టి అది కూడా కాదు. ఆయన దాచుకోవడానికి, బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి రక్షించబడ్డానికి వచ్చినవాడు కాదు. కాపాడే అనే ఆయన్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెంటబడుతుంటే నిన్ను రక్షించగలిగిన వాడు ఒక్క షిరిడి సాయిబాబా తప్ప ఎవరు రక్షించలేరు. ఆయన రక్షణలో ఉంటే ఏ బ్రిటిష్ వాడు నీ దగ్గరికి రాలేడు అని పంపిస్తే 4 నెలలు ఆయన దగ్గర పెట్టుకొని కాపాడాడు. అంటే ఇంకొకరిని కాపాడే ఆయన పట్టుకోవడానికి ఎవరో వస్తారని వేషం మార్చుకొని వస్తాడా? ఆల్రెడీగా ఆయన మీద ఒక సీక్రెట్ ఏజెంట్ని కూడా పంపించారు. ఈయన ఎవరు బ్రిటిష్ వాళ్ళ స్వాతంత్ర సమరానికి ఏమన్నా సహాయం చేస్తున్నాడా, ఎందుకంటే డబ్బులు బాగా వసూలు చేస్తున్నాడంట అనేసి ఒక ఆఫీసర్ని పంపించారు. ఆయన 4 నెలలు అక్కడ ఉండి చూశాడు. అలా అయితే ఎంబడే పట్టుకునేవాడు. సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నాడు ఈయన అటువంటి వాడే అని చెప్పి అనుకుంటే. కానీ అదంతా ఊహాజనితమే కాకుండా ఎవరో అన్నమాటకి ప్రేరేపించబడి ఆ సైడ్గా ఆలోచించాడు ఆయన. అది కాదు. కాబట్టి ఆయన తల్లిదండ్రులను రహస్యంగా పెట్టడంలో ఉద్దేశం, ఒక గొప్ప ఉద్దేశం ఏమిటంటే ఆయన ఏ మతానికి సంబంధించిన వాడు అని అనుకుంటే ఆ మతం వాళ్ళు మాత్రమే ఆయన చెప్పిన దానికి కట్టుబడి స్వీకరిస్తారు. ఇంతకుముందు కృష్ణుడు హిందూ మతం, రాముడు హిందూ మతం, క్రీస్తు క్రిస్టియన్ మతం, అల్లా ముస్లిం మతం. అల్లా ఎన్ని మంచి మాటలు చెప్పినా మనం తీసుకున్నాం అనుక ఆయన ముస్లిం దేవుడు, ఆయన చెప్పేది ఏంటంటే మనకు లేవా అంటారు అన్నమాట. క్రీస్తు ఎన్ని మంచి మాటలు చెప్పినా మనం తీసుకోం, ఎందుకని ఆయన చెప్పేది ఏంటంటే మన పురాణాల్లో లేవా, ఇలా వస్తుంది. మన కృష్ణుడు రాముడు చెప్పిన మంచి వాళ్ళు అదేగా అంటారు. అందుకని ఆయన ఇంతవరకు ఎప్పుడూ లేని కులం మతం లేని ఒక అవతార మహాత్ముడిగా అవతరించి చెప్పినప్పుడు అన్ని మతాల వాళ్ళు స్వీకరించారు. ద్వేషం అయితే లేదు ఆయన మీద, ముస్లింలకు ద్వేషం లేదు ఆయన మీద. వాళ్ళు ఏమంటారంటే మా ముస్లిం ఆయన హిందువులు తీసేసుకున్నారు, దేవుని చేసి పూజించుకుంటున్నారు, మా ముస్లిం అంటారు వాళ్ళు. మనం ఏమంటాం, మా దత్తాత్రేయ స్వామి ఆయన అంటున్నాం. క్రిస్టియన్లకు అంత అటాచ్మెంట్ లేదు ఆయనకి. కాబట్టి ఆ గొప్ప లక్ష్యం కోసం ఆయన దాన్ని దాచిపెట్టాడే తప్ప ఆయన అవతార కార్యాన్ని గుర్తించలేక మానవ దృక్పథంతో ఆలోచిస్తున్నారు తప్ప వేరే రకంగా కాదు. కాబట్టి ఎందరో పెక్కుసార్లు ఈ విషయం కనుగొనడానికి ప్రయత్నం చేశారు. పలుసార్లు విషయంగా బాబాను ప్రశ్నించారు. ఎట్టి సమాధానం కానీ సమాచారం కానీ పొందలేదు. ఆ రోజే ఆయన జన్మరహస్యం కనుక్కోవాలి. ఆయన వెళ్ళిపోయి 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బాబాగారు నానా ఆమియా ఈమియా అని చెప్పి వీడు ఎక్కడో వీడు బర్త్ సర్టిఫికేట్ తెచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు అన్నమాట. అవన్నీ ఉట్టివే. ఇంకా విషయం ఏంటంటే రామకృష్ణ పరమహంస గారు కూడా బాబాగారి సమయంలోని ఇద్దరిది ఒకటే జన్మ సంవత్సరం లాగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస గారి చరిత్ర చదివితే డేట్ టు డేట్ ఉంటుంది. ఆయన చరిత్ర రాసిన ఆయన మహేంద్రనాథ్ గుప్తా రాశాడు. సోమవారం 1936 డేటు అంత క్లియర్గా ఉన్నాయి. మరి బాబాగారికి అలాగే ఆయన తల్లిదండ్రులు, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరి ప్రదేశాలు అన్నీ తెలుసు. బాబాగారు ఎక్కడో ఒక చోట పుట్టి ఉంటే, ఎక్కడో ఒక చోట పెరిగి ఉంటే, ఎక్కడో ఒక చోట ఆయనకు గురువు ఉంటే, ఆయనతోటి శిష్యులతో కలిసి జీవించి ఉంటే, షిరిడీలో ఎంత ప్రఖ్యాతి చెందాడు. జీవించి ఉండగానే చాలా ప్రఖ్యాతి చెందాడు. నేను చదివాం. కలకత్తా, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఆయన ప్రఖ్యాతి చెందాడు. అంత పేరు పొందినటువంటి స్థితిలో ఆయన ఎక్కడన్నా ఎవరితోటన్నా పెరిగి ఉంటే వాళ్ళు వెంటనే అరే ఈయన మా ఊర్లో ఉన్నాడు, మాతో ఉన్నాడని పరిగెత్తుకొని వచ్చి సాయిబాబా ఇక్కడున్నావా నువ్వు అని చెప్పి పలకరించేవాళ్ళు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనతో కలిసి జీవించిన వాళ్ళు వచ్చి ఆయన పలకరించారు. ఇంకా దీంట్లోనే రాస్తాడు, ఎవరైనా వచ్చినప్పుడు పర్బని, గుల్బర్గా, లేకపోతే ఇంకొక కొన్ని పేర్లు చెప్పి ఆ ఊర్లో వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు బాగున్నారా అంటాడు.
అంత దొంగ వేషాలు అనమాట. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే రాశాడు ఆయనే, బాబా గారు ఈ ఊర్లలో తిరిగి ఉండవచ్చు, ఆ ఊర్లో ఉన్న ప్రజలతో ఆయన జీవించి ఉండవచ్చు అని రాశాడు అనమాట హేమవతి పంత్ గారు. అంత టక్కరి కాకపోతే ఆ ఊర్లలో జీవించుంటే ఆ ఊర్లో నుంచి వచ్చి బాబా ఇక్కడున్నావా నువ్వు, ఈయన మా ఊరే ఆయన ఇంత గొప్పవాడు అయ్యాడు అని అనేవాళ్ళు. ఒక్కరు కూడా రాలేదు. ఆయన గుర్తించిన వాళ్ళు ఒక్కరు లేరు. ఆయన పలకరించాడు కానీ అందరినీ ఎవరూ రాలేదు. కాబట్టి ఎక్కడ కూడా ఆయన జన్మానికి సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు బంధువులు మేనమామలు వీళ్ళందరూ ఉండరు. వాళ్ళు వదిలిపెడతారా, అరే మా బాబా రాయనా అని చెప్పేసి ఆ విధంగానే ఊర్లో వాళ్ళు వదిలిపెడతారా, సిపాయిలు ఉంటే సిపాయిలు వదిలిపెడతారా, లేదు. కాబట్టి ఆయన నిజంగా అయోని సంభవుడే. ఆ అయోని సంభవత్వం ఎట్లా వచ్చిందంటే కింద భూమిలో తపస్సు చేస్తూ ఉన్నాడు, 16 ఏళ్ళ అయ్యాక ఆ తపోభూమిలోంచి బయటకు వచ్చాడు. అంతే కదా, మొన్నటిదాకా ఎక్కడా లేని వ్యక్తి ఆ ముసలామే బయటకు వచ్చి చూడగానే చెట్టు కింద ధ్యానంలో కనపడ్డాడు అంటే ప్రకటమయ్యాడు. అంతే, ఆయన కింద తపస్సులో ఉన్నాడు, పైకి వచ్చాడు. కాబట్టి సమాధానం ఎప్పుడు రాలేదు. నామదేవ్ కబీరు సామాన్య మానవుల వల్ల జన్మించి ఉండలేదు, ముచ్చపు చిప్పల్లో చిన్న పాపల వలె లభించారు. నామదేవుడు భీమారథి నది దాటన గోనాయికి కనిపించాడు, కబీరు భాగీరథి నది దాటన తమాలు కనిపించాడు. ఎవరో కన్నవాళ్ళు వదిలేసిపోయి ఉంటారు అనుకోవచ్చు. రెండు యాంగిల్స్ ఉంటాయి ఎప్పుడు. లేదు, అక్కడ ప్రకటమై ఉండవచ్చు, అవతారం పరమాత్మ అలా వచ్చి ఉండవచ్చు, కానీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అట్టిదే సాయి జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. మన రమణమూర్తి గారు చెప్పినట్టుగా అనుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధంలో పాల్గొని వచ్చేటప్పుడు ఆయన యుద్ధంలో పాల్గొని వస్తే శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? సటకాతో నీరు ఎలా సృష్టిస్తాడు, సటకాతో అగ్ని ఎలా సృష్టిస్తాడు, దివ్య దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? వెంటనే వస్తాయా? అవి ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే కానీ రావు. అలా సిద్ధులు పొందిన సిద్ధపురుషుడు యుద్ధంలో పాల్గొంటాడా? యుద్ధంలో పాల్గొంటే వాళ్ళందరి ఇట్లా అనగానే వాళ్ళందరి చేతిలో ఖడ్గాలు గిడ్గాలని ఎగిరిపోయి గాల్లో ఎగురుతారు. కాబట్టి దైవం ఎప్పుడు కూడా దైవశక్తిని ఉపయోగించి యుద్ధంలో పాల్గొండు, అది రూల్ అనమాట. అందుకనే ఆయన తంబోలితో యుద్ధం చేసినప్పుడు ఓడిపోయాడే తప్ప దైవశక్తి ఉపయోగించాల. అంటే ఆయనకున్న మానవ శరీర శక్తి, అవతల వాడికున్న మానవ శరీర శక్తి, రెండిట్లో ఏదో ఓడిపోతే ఓడిపోవాలి, గెలిస్తే గెలవాలి, అంతేగాని దైవశక్తి ఉపయోగించకూడదు. కృష్ణుడు ఎందుకు యుద్ధం చేయనన్నాడు? నేను యుద్ధం చేయడం మొదలు పెడితే వీళ్ళందరూ ఎవడు బతుకుతాడు రా, కాబట్టి నేను యుద్ధం చేయను, నేను దైవాన్ని, నా దైవశక్తి ఉపయోగించకూడదు వాళ్ళ మీద, అందుకని నేను యుద్ధం చేయాలి. అలాగా బాబాగారు సిద్ధపురుషుడు అనేది 19 ఏళ్లకే ఆయన చాంద్ పటేల్ విషయంలోనే తెలిసిపోతుంది. ఏ రకంగా చూసినా ఆయన పుట్టుకతోటే సిద్ధపురుషుడు, చిన్నప్పటి నుంచే సిద్ధపురుషుడు. కాబట్టి యుద్ధాల్లో పోయేసి పాల్గొని వచ్చే ఆర్డినరీ అంటే అప్పుడు చూసినప్పుడు ఏంటంటే ఆయనకి ఏ సిద్ధులు లేవు, మామూలు సిపాయి, వీళ్ళందరూ దేవుని చేసేసారు. మరి ఈ మహిమలన్నీ ఏం చేద్దాం? ఈ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద తహసీల్దార్లు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఇవన్నీ ఎందుకు చేశారు? వాళ్ళకి జరిగిన లీలలన్నీ ఏం చేయాలి? మహామహా యోగీశ్వర్లు ఆయనకి సర్టిఫికేట్ చేశారు, దాన్ని ఏం చేయాలి? ఈ యాంగిల్ అనేది కూడా చూడాలి. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించారు. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవారు కాదు. ఆయన మాయను తన్నెను, ముక్తి బాబా పాదములను సేవిస్తూ ఉంది. నానా చోప్దర్ తల్లి మిక్కిలి ముసల్ది, ఆమె బాబాను ఇలా వర్ణించింది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో ఉన్నాడు. ఫస్ట్ చూసింది ఆమె. ఆ రాత్రో పగలో బయటికి రాగానే చెట్టు కింద కనిపించాడు. ఎక్కడి నుంచి వస్తాడు? ఎలా వస్తాడు? అక్కడికి ఎందుకు వస్తాడు? ఆ ఊరికి ఎందుకు వస్తాడు? ఆ చెట్టు కింద ఎందుకు కూర్చుంటాడు? ఏదో ఒక అవతార కార్యం లేకుండా షిరిడీని సెలెక్ట్ చేసుకొని మరీ రాకుండా అక్కడికి ఎందుకు వస్తాడు? అంత చిన్న వయసులో ఎందుకు వస్తాడు? శీతోష్ణము లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపం ఆచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ఎండకు వర్షానికి లెక్క చేయకుండా ఉన్నాడు. కాబట్టి అక్కడికే సిద్ధపురుషుడు అయిపోయాడు. ఎండా వాన లెక్క చేయని స్థితి మామూలు మనుషులకు ఉంటుందా? 16 ఏళ్ళకే జయించి పడేశాడు. కాబట్టి ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు, రాత్రి అయింది ఎవరికి భయపడేవాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడని అడగసాగారు. అతని రూపు ముఖలక్షణం చాలా అందంగా ఉన్నాయి. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులవుతూ ఉన్నారు. ఆయన ఎవరి ఇంటికి పోయేవాడు కాదు, ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చుని, ఆ వేప చెట్టు ఊరు చివరి ఉండేది. మళ్ళీ 16 ఏళ్ల కుర్రాడు ఊరు మధ్యలో కాదు, అది ఊరి చివర. అప్పట్లో
ఊరి చివర రాత్రి పగలు చెట్టు కింద కూర్చోడం అంటే సాధ్యమవుతుంది? 16 ఏళ్ల కుర్రవాడికి ఎంత భయం ఉంటుంది. మనమే పోలేము. ఓ నలుగురు కలిసి పోవాల్సినంత ప్రదేశం అది. కాబట్టి ఆ విధంగా బాబాగారు 16 ఏళ్లకే సర్వము జయించినటువంటి సిద్ధపురుషుని తెలుస్తుంది. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహం రూపుదాల్చిన అతని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అందుకని ఈ యొక్క సిద్ధపురుషుల యొక్క లక్షణాలు, జితేంద్రియుల యొక్క లక్షణాలు, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళ లక్షణాలు తెలిసిన వాళ్ళు మాత్రమే వారిని అంచనా వేసుకోగలుగుతాం. ఆ తెలియనప్పుడు అంచనా వేయలేం. అందుకని చాలామంది మొన్న ఎప్పుడో చెప్పినట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ అస్ఖలిత బ్రహ్మచారి ఎవరు ఒప్పుకుంటారు? ఏ రకంగా ఆలోచించినా ఖండించేస్తారు. 8 మంది భార్యలు, పిల్లలు ఎలా అంటారండి? కాబట్టి ఆ అస్ఖలిత బ్రహ్మచర్యం అంటే ఏమిటి? అసలు నిజమైన అస్ఖలిత బ్రహ్మచర్యం ఏంటి? ఆ స్థాయికి వెళ్ళినటువంటి సాధకుడు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతాడు. కాబట్టి సచ్చరితలకు ఒక మాట అంటాడు, ఒక యోగిని యోగి మాత్రమే గుర్తించగలడు, ఒక డాక్టర్ని డాక్టరే గుర్తిస్తాడు. ఆ డాక్టర్ ఎంత గొప్ప డాక్టర్ అనేది. ఆ విధంగా ఒక పండితుడిని గుర్తిస్తాడు. దొంగ యొక్క చాతుర్యాన్ని దొంగ మాత్రం గుర్తిస్తాడు. ఆ విధంగా సిద్ధపురుషుడైనటువంటి సాయినాథుల లక్షణాలను గుర్తించాలంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఉండాలి. ఒక భక్తుడే గుర్తిస్తాడు. చూడండి, జ్ఞాని భక్తుని గుర్తించట్లా. జ్ఞాని ఏం చేస్తాడు? ఎంత చాదస్యం అండి, మూర్ఖత్వం అండి. ఆ విగ్రహాన్ని పట్టుకొని దేవుడా అంటే ఆ విగ్రహంలో ఉంది. అదే కదా జ్ఞానులు విమర్శిస్తున్నది. విగ్రహారాధన నీచం, నికృష్టం అని చెప్పి అంటున్నారంటే లోపట ఆ విగ్రహాన్ని చూసి ఈ భక్తురాలు పొందే తన్మయత్వం వాళ్ళకి రాదు, వాళ్ళకి తెలియదు, పిచ్చి అనుకుంటారు. ఎప్పుడు చెప్పినట్టుగానే చందమామను చూసి పరవశించేవాడు ఒకడు, చందమామలో రాళ్ళు రప్పలు గుట్టలు భూమి మీదే ఉంది, అది ఒక గ్రహం అయిపోయింది. ఇది ఒక్క ఉదాహరణ సరిపోతుంది. సైంటిఫిక్గా సైన్స్ ప్రకారంగా ఒక సైంటిస్ట్ చూసే చందమామ వేరు, ఒక మామూలు మనిషి చూసే చందమామ వేరు. కాబట్టి ఇక్కడ లోన మానసిక స్థితిని చూడకుండా నిర్ణయాలు చేసేస్తూ ఉంటారు. ఇవి చెయ్యాలి అని అంటే ప్రతిదాన్ని కూడా మనం అందులోకి వెళ్ళాలి, ఆ సాధన చెయ్యాలి. అప్పుడు దాని గురించి వ్యాఖ్యానం చేసే అర్హత మనకు వస్తుంది. ఒకనాడు ఖండోబా దేవుడు ఒకరిని ఆవేశించగా ఈ బాలుడు ఎవడై ఉండునని ప్రశ్నించింది. వాని తల్లిదండ్రులు ఎవరని ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగారు. ఆ ఖండోబా గణం ఒక స్థలం చూపి గడ్డపారం తీసుకుని వచ్చి ఇచ్చట త్రవ్వమని చెప్పారు. అలా త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించింది. ఆ బండను తొలగించగా కింద ఒక సందు కనిపించింది. అచ్చట 4 దీపములు వెలుగుతూ ఉన్నాయి. ఆ సొరంగం అక్కడ ఉందని ఎవరికి తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు. ఆ ఊర్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు తవ్వగానే దీపాలు ఎలా వెలుగుతున్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఇక్కడ మనకు ఇంకోటి చాలామంది ఏమంటారంటే పూనకాలు వచ్చి చెప్తుంటారు కదా, అవి నిజమేనా? ఆ పూనకాలు కొంత ఇక్కడ కూడా నటించే వాళ్ళు ఉన్నారు, దైవం వచ్చినట్టుగా ఫీల్ అయ్యి ఊగే వాళ్ళు ఉన్నారు, నిజంగా దైవం వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడు కూడా ఒరిజినల్ డూప్లికేట్ ఉంటుంది. మనం డూప్లికేట్ చూసి ఏం చేస్తారంటే అసలు ఇవన్నీ ఉట్టివే అని కొట్టిపడేస్తారు. అమాయకులు ఏం చేస్తారు? అన్నీ సత్యమే అని చెప్పేసి మోసగాళ్ళు కొంతమంది ఊగినట్టు ఊగి మీ ఇంట్లో పలానా అనర్థం జరుగుతుంది, ఇంట్లో ఉన్న సొమ్మంతా తెచ్చి ఇక్కడ పెడితే నేను పూజ చేసి దానికి శక్తి ఇస్తే మనం లోపల పెట్టుకున్నాక పోద్దేరి ఏదో చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేస్తుంటారు. అమాయకులు మోసపోతుంటారు. తెలియగలవాడు ఏం చేస్తాడు? నిజమైన దైవత్వాన్ని కూడా శంకిస్తూ దైవానికి సంబంధించిన అనుభూతిని వాడి జన్మలో ఎప్పుడు పొందలేడు. కాబట్టి ఎప్పుడు కూడా 2 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి, ఒరిజినల్, డూప్లికేట్. ఇక్కడ మనకు ఒరిజినల్ తెలుస్తుంది. మరి ఆ ఖండోబా ఆవహించినటువంటి ఆ వ్యక్తి ఇక్కడ తవ్వమని చెప్తే తవ్వితే దీపాల వెలుగు అన్నీ బయటపడ్డాయంటే ఈ ఆవహించిన వ్యక్తికి నిజంగా దివ్యదృష్టి వచ్చింది కదా. కాబట్టి పూనకాలు కూడా అన్నీ అసత్యం కాదు, సత్యమయ్యి కూడా ఉన్నాయి. అలాగే దేవత ఆవహించి చెప్పేవి కూడా సత్యమై ఉన్నాయి. అయితే ఆ సత్యమైనటువంటి ఆ ఆవాహన జరగాలంటే ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అయి ఉండాలి. ఆ ఆవాహన అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి జీవన విధానం కూడా నీకు తెలిసి ఉండాలి. అప్పుడు నువ్వు సర్టిఫై చేయాలి, ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, చాలా నిజాయితీపరుడు, చాలా గొప్ప వ్యక్తి, ఏ స్వార్థం లేదు, డబ్బులు ఆశించడు, చాలా గొప్పవాడండి అంటే అటువంటి గొప్ప వ్యక్తికి అది జరిగిందని మీరు నమ్మవచ్చు. వాడికి దేవత రావడం ఏంటండి, వాడు ఎదవ బట్టి అని అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి సర్టిఫై చేయకూడదు. వాళ్ళు అదంతా నటన అది. కాబట్టి ఈ విధంగా పూనకాలు కూడా సత్యమే,
దేవత ఆవహించడం కూడా సత్యమే. ఎందుకంటే ఇక్కడ ఈమె చెప్పింది సత్యమైంది, నిజమైంది అనేది మనకు తెలుస్తుంది. అలాగని అన్నీ సత్యం కాదు. ఈ విషయంలో నేను కొంతమంది గొడవ పడుతుంటా, వాళ్ళు ఒకటే పట్టుకొని ఏలాడుతుంటే నేను అరుస్తాను. అలా కాదు, ఇంకొక కోణం కూడా ఉంది, సత్యం కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు గుర్తించి యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటే అప్పుడు మీది కరెక్ట్ అవుతుంది. ఒకటే పట్టుకుంటే కుదరదు. మీకు అలాగే జ్యోతిష్యం అంటే కొట్టిపడేస్తూ ఉంటాం. కానీ మా బాబాగారు శ్యామకి చెప్పిన జ్యోతిష్యం నిజమైంది కాబట్టి జ్యోతిష్యం నిజమే అనాలా? ఎలా చెప్పాడు ఆయన? ఎప్పుడో 30-20 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మాయి మొక్కుకున్నా చెప్పిపోయాడు. కాబట్టి నిజాలు ఉన్నాయి, అసత్యాలు ఉన్నాయి. ఇలా ఆధ్యాత్మికాన్ని కానీ భౌతికాన్ని కానీ తీసుకోవాలి తప్ప మొండిగా కొట్టిపడేసేది కరెక్ట్ కాదు, అన్నింటినీ యాక్సెప్ట్ చేసేది కరెక్ట్ కాదు. అక్కడ సొరంగం ద్వారా ముందుకు పోగా సొరంగమే ఉందంట లోపలికి, భూమి లోపలికి. అక్కడ ఒక భూగృహం కనిపించింది. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించాయి. ఈ బాలుడు అక్కడ 12 సంవత్సరాలు తపస్సు అభ్యసించడని ఖండోబా చెప్పాను. పిమ్మట కుర్రవాణ్ణి ఈ విషయం ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అక్కడ కలదు కావున దాన్ని కాపాడవాలని చెప్పాడు. వెంటనే దాన్ని ఎప్పటి వలె మూసివేశారు. అశ్వత్థ ఉదంబర వృక్షం వలె ఈ వేప చెట్టు పవిత్రంగా చూసుకొంచు బాబా ప్రేమిస్తూ ఉండేవారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీన్ని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానం అని భావించి సాష్టాంగ నమస్కారములు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా బాబాగారి చరిత్రలో అత్యంత ప్రధానమైంది వారి జన్మరహస్యం కావచ్చు, ఇంకోటి అన్నిటినీ ఇది కొట్టిపడేస్తుంది. సత్యసాయిబాబు గారు చెప్పినటువంటి ఆ జన్మ వృత్తాంతాన్ని ఇది కొట్టిపడేస్తుంది. ఎందుకని 12 సంవత్సరాలు ఈ పిల్లవాడు ఇక్కడ తపస్సు చేశాడని స్వయంగా ఈశ్వరుడు చెప్పాడు. అక్కడ ఖండోబా అంటే ఈశ్వరుడు చెప్పడమే కాదు, ప్రత్యక్ష నిదర్శనాలు అక్కడ కనిపించాయి తపస్సు చేసినట్టుగా. చెప్పడమే కాదు, అవి కనపడమే కాదు, 16 సంవత్సరాల పిల్లవాడుగా బాబా అక్కడ ప్రకటమయ్యాడు. ఎక్కడో వచ్చినట్టుగా లేదు. కాబట్టి బాబాగారు ప్రకటమయ్యిన అవతారమే. దాని కనెక్షన్ మనం శ్రీపాద వల్లభ చరితామృతం తీసుకున్నప్పుడు శ్రీపాద వల్లభ స్వామి ఆంజనేయ స్వామి వారిని నువ్వు నిరంతరం అల్లానామని చెప్పిస్తూ హిందూ ముస్లింల సఖ్యత కోసం ప్రయత్నం చేయాలి ఈ అవతారం తీసుకొని అని చెప్పి వెళ్ళమని చెప్పింది. అది కనెక్షన్ కరెక్ట్గా కుదిరింది. కుస్తీలు పట్టారన్నారు కదా, ఆంజనేయ స్వామి కుస్తీలు పట్టే అలవాటు ఉంది కాబట్టి ఆయన ఈ వేషంలో వచ్చినా కుస్తీలు పట్టే అలవాటు పోగొట్టుకోలేదు, కుస్తీలు పట్టాడు. అలా మనం భక్తులం కాబట్టి అలా తీసుకొని ఆనందిస్తాం. అంటే ఆ భక్తికి సంబంధించినటువంటి లేని వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల వేరే పద్ధతిలో వాళ్ళ ఆలోచన విధానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి భక్తుడి యొక్క స్థితిని అర్థం చేసుకోవడం కష్టం. అందుకని ఒక గొప్ప విషయం ఏంటంటే జ్ఞానాన్ని నేర్పించవచ్చు కానీ భక్తి నేర్పించదు. భక్తి ఎవరికీ చెప్పేది కాదు, అది భగవంతుని అనుగ్రహం ఇస్తే నీకు లోపల కలుగుద్ది. జ్ఞానం ఏముంది, 2 రోజులు 4 మారదు, అదేమి ఉండదు. భగవంతుడు సర్వాంతర్యామి అర్థమైపోయింది, అంతటా ఉన్నాడు. సర్వవ్యాపి అర్థమైపోయింది. భగవంతుడు ఈ సృష్టిని ఇలా చేశాడు అర్థమైపోయింది. మానవ నిర్మాణం ఇది అర్థమైపోయింది. సైన్స్ లాగే ఉంటుంది జ్ఞానం. భక్తి, ప్రేమ, సంతోషం ఇవన్నీ కూడా నిరూపించలేము. నవ్వుతున్నాడంటే సంతోషంగా ఉన్నట్టు లెక్క కాదు, చెప్పాం. ప్రేమ అంటే కౌగిలించుకుంటే ప్రేమ కాదు, లోపల ఏముందో తెలియదు. భక్తి కళ్ళు మూసుకొని ఆనందంగా పాడుతున్నట్టే ఉంటుంది కానీ లోపల అంతా ఉట్టిదే నటన. కాబట్టి భక్తిని వీటిని నిరూపించలేము, నేర్పించలేము. ఆ విధంగా బాబాగారి జన్మ వృత్తాంతం అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందరికీ రహస్యమే. ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే బాబాగారు నా ద్వారా చెప్పించేది, ఆయన ఎక్కడ పుడితే నీకెందుకు, ఎవరికి పుడితే నీకెందుకు, పుట్టకపోతే నీకెందుకు, ఆయన అయోని సంభవుడు అయితే నీకెందుకు, దానివల్ల నీకేమొస్తుంది. ఈ విషయం చాలాసార్లు బాబాలకు చెప్పాను. ఏమండి, ఆయన ఎంతసేపు ఆయనకు సంబంధించిన వివరాలు సేకరించుకుంటూ ఆయన పలానా చోట అక్కడ వెళ్ళాడు, పలానా చోట ఇక్కడికి ఇచ్చాడు, పలానప్పుడు ఆ భక్తులు వచ్చాడు, పలానప్పుడు ఇవన్నీ ఆయనకు సంబంధించిన విషయాలు. ఇందులో జ్ఞానం లేదు. కాబట్టి నిజమైన సాధకుడు భక్తుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకోగలిగితే, వాటిని మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే జన్మ ధన్యమవుతుంది. ఆయన తూర్పు నుంచి వచ్చాడు, దక్షిణ నుంచి వచ్చాడు, పెళ్లి గుంపుతో వచ్చాడు, లేదా ఇంకొక ఆయనతో వచ్చాడు, లేదా అబద్ధం దీంట్లో అలా రాశారు, దాంట్లో ఇలా రాశారు. ఈ మధ్య వీటిని తనుకోవడం ఎక్కువైపోయింది. ఇవంతా అనవసరమైనటువంటి ప్రవాసనం. కానీ భక్తులు కూడా వీటికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఆయన నోటి నుంచి వచ్చిన ఆ బోధనలకి ఇవ్వట్లేదు.
ఈరోజు కొత్తగా బాబాగారి దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వచ్చాడంట. ఆ వచ్చినప్పుడు ఈ అద్భుతం జరిగిందంట. ఆయన కొత్తగా మనం పంపించామనుకో, దాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేయమంటే చేస్తారు. నిన్న కూడా మా వాళ్ళు మీటింగ్లు ఇదే అన్నారు. బాబాకు సంబంధించిన ఏదన్నా ఒక జ్ఞానం చెప్తే ఎవరు చూడరండి. 25 మంది, 30 మంది, 40 మంది అండి. బాబా గారికి సంబంధించిన లీల వందలు, వేలు, లక్షలకు వెళ్ళిపోతాయి అంతే. మొన్న మీకు కూడా చెప్పే కదా, బాబా గారి పూజ సచ్చరిత్రను పూజ చేద్దాం అంటే ఈ వారం అయిందేమో 1000 దాటింది. నా జీవితంలో నేను పెట్టిన వాటిలో 1000 దాటింది. అదే ఎన్ని జ్ఞానం టైటిల్స్ పెట్టానో, ఎంత గొప్ప జ్ఞానం చెప్పానో. ఈ మధ్య కాస్త 100 మంది చూస్తున్నారు, 150, 200 ఏదో వెళ్తుంది. కానీ అలాగా సత్యానికి, జ్ఞానానికి ఎవరు కూడా మనసు పెట్టట్లేదు. ఎంతసేపు ఈ మాయా వ్యవహారాల మీదనే దృష్టి పెడుతుంటారు. మనకి అది అర్థం కాదు. ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఇది మాయా ప్రపంచం. ఇది మనం శాశ్వతంగా ఉండడానికి వచ్చామండి. బాగా సుఖపడాలి, బాగా సంపాదించాలి, గొప్ప పేరు సంపాదించుకోవాలి. వీటి గురించి చెప్పండి, ఇంకా ఎగబడి చూస్తారు. కానీ ఈ ప్రపంచమంతా మాయా, ఈ దేహం అశాశ్వతం, ఈ బంధాలన్నీ మాయా అన్నాం అనుకోండి, ఎవడు చూడతాడు పట్టుకోరు. అసలు వారికి సంబంధం లేదండి, ఇది అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. మనం లైఫ్ లాంగ్ ఉంటాం, పర్మనెంట్గా ఉంటాం మనం అసలు అనేసి దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడాలి. అలాంటి ఒక మాయా ప్రపంచంలో మనం ఉన్నాం. ఇది 3 వసతి గృహాలు షిరిడీలో. మొట్టమొదట ఏవీ లేవు, భక్తులు పోతే ఉండడానికి ఎటువంటి అవకాశం లేదు. ఆ సాటే ఆయన ఒక ఆయన బాబా దర్శనానికి వచ్చాడు. ఆయనకి బాబాగా 2వ వివాహం చేసుకోమని చెప్తే సంతానం కలుగుతుందంటే 2వ వివాహం చేసుకున్నాడు. సంతానం కలిగింది. దానికి గుర్తుగా ఆయన ఒక వేప చెట్టు దగ్గర కొంత స్థలం తీసుకొని సాటే వాడ ఒకటి కట్టించాడు. తర్వాత ఇప్పుడు మనం పోయిన ఆంజనేయ స్వామి దగ్గర నుంచి, ఆంజనేయ స్వామి దగ్గరికి, ద్వారకామాయి నుంచి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తుంటే ఒక ముఖద్వారం లాగా ఒకటి ఉంటుంది. ఆ ముఖద్వారం కూడా ఆయనే కట్టించాడంట. బాబా చెప్పి మరి అది కట్టించాడు. అంటే అది ఊరు చివరప్పుడు ఎవరైనా ఊర్లోకి వస్తే ఆ ముఖద్వారంలోంచి వెళ్ళాలన్నమాట. ఆయన కట్టించినటువంటి దాన్ని సాటేవాడ అంటారు. ఆ దాంట్లో ఎవరైనా భక్తులు ఎవరైనా వస్తే, ఎవరో రోజుకోరు, 2, 3 వచ్చేవాళ్ళు, వాళ్ళు దాంట్లో ఉండేవాళ్ళు. ఈ వాడ చాలా పురాతనమైంది. అంటే ఈ రాసే సమయానికి 1953 సమయానికి, ఆ కట్టించింది ఎప్పుడో బాబా ఉన్నప్పుడే 50 సంవత్సరాల క్రితం కట్టించుంటారు. ఇది రాసే సమయానికి దాదాపు 100 సంవత్సరాలు అయింది. అది మరమ్మతులకు నోచుకుంది. ఇప్పుడు అసలు లేదు అక్కడ, దాన్ని పూర్తిగా వేరే రూపంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దీక్షిత్ వాడ అనే పేరుతో కాకాసాహెబ్ దీక్షిత్ అక్కడ ఒక వాడ నిర్మించుకున్నాడు, బాబా దగ్గరే ఉండిపోవాలని చెప్పేసి. ఈయన ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు చదివేటప్పుడు ఎప్పుడో ఆయన కాలు బెనికి దెబ్బతినిపోయి దాదాపుగా అది మానకుండా కుంటితనం వచ్చేసింది. దాన్ని పోగొట్టుకోవడానికి బాబా దర్శనం చేసుకోమని చెప్పి నానాసాహెబ్ చంద్రకర్ చెప్తే, నా శరీరం అనేది ఎప్పుడైనా నశించేదే, దాని గురించి నాకు దిగులు లేదు. ఒక సద్గురువుని ఆశ్రయిస్తే మనస్సును మార్చేలాగా, లేదా జన్మ రాహిత్యాన్ని పొందడానికి కావాల్సిన ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అడగాలి తప్ప ఇతర కోరికలు అడగకూడదు. ఎంత గొప్ప సంస్కారం. అందుకని బాబా అంటాడు, దీక్షిత్తు మేము ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం చేసేవాళ్ళం, మేము 4 ఒక గురువు దగ్గర ఉన్నామంటాడు అనమాట. అంటే పూర్వజన్మలో దీక్షిత్ గారు బాబాతో సమానంగా ఒక గురువు దగ్గర ఉన్నాడు, అంత స్థాయిలో. అందుకనే అంత స్థాయిలో ఉంది. అయితే ఎక్కడో లోపల కొంత లౌకిక వాసనలు ఎక్కడో ఉన్నట్టున్నాయి. ఆ లౌకిక కోరికలు వాటిని అనుభవించడానికి ఆయన బాబా సినిమాలో రజనీకాంత్ లాగా పుట్టాడు. గొప్ప ఐశ్వర్యం అనుభవించాడు, అన్ని సుఖాలు అనుభవించాడు. దాంతోపాటు ఆయనకి గురువుతో వచ్చినటువంటి ఆ జ్ఞానం, వైరాగ్యం కూడా ఉంది. కాబట్టి బాబా గారు ఆయన పిలిపించుకోగానే వెంటనే ఆయనకి ఈ ప్రాపంచిక విషయాసక్తి మీద విరక్తి పుట్టి పూర్తిగా ఆధ్యాత్మికం వైపు రావాలనే స్పృహ వచ్చింది. అలాగా బాంబే నగరాన్ని వదిలేసేసి, లక్షల సంపాదన వదిలేసేసి షిరిడీలో బాబా సన్నిధానంలో ఉండడానికి దీక్షిత్ వాడ కట్టుకొని అందులో హ్యాపీగా బాబా సన్నిధ్యంలో ఉన్నాడు. అది గొప్ప త్యాగం, అందరికీ రాదు అది. బాబా పాదాలు పట్టుకొని ఎదగాలనుకుంటాం సమాజంలో. బాబా పాదాలు పట్టుకొని బాగా ఎదిగి ఉన్నటువంటి జీవితాన్ని వదులుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు అసలైన భక్తులు. అటువంటి వాళ్ళలో దీక్షిత్ మహాశయుడు వస్తాడు.
ఈ కాకాసాహెబ్ దీక్షిత్ 1909వ సంవత్సరంలో షిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శన మాత్రాన అమితానంద భరితుడై షిరిడీలో నివసించడానికి నిశ్చయించుకున్నాడు. కాలు కుంటితనం కన్నా మనసులోని కుంటితనం తీసివేయమని బాబాను ప్రార్థించాడు. 10/12/1910 తారీఖున వాడా కట్టడానికి పునాది వేశారు. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. దాదాసాహెబ్ కాపడ్డేకు తన ఇంటికి పోవడానికి బాబా అనుమతి ఇచ్చాడు. అప్పటిదాకా 4 నెలల నుంచి అక్కడే ఉన్నాడు ఆయన, బ్రిటిష్ వాళ్ళు పట్టుకుంటారని చెప్పి. ఆ రోజు ఆయనకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఆ రోజే పునాది వేశారు దీక్షిత్ వాడాకు. ఆ రోజే సేజ్ ఆరతి ప్రారంభమైంది. బాబాగారు పూజా కార్యక్రమాలు 2-3 సంవత్సరాలకు, ఆయన వెళ్ళిపోవడానికి 2-3 సంవత్సరాల నుంచే మొదలైంది అని కూడా రాశారు. అది కూడా కరెక్ట్ కాదు. బాబాగారి ప్రభ 1909 నుంచి స్టార్ట్ అయింది. ఆ 9లో నుంచే ఈ పూజలు హారతులు స్టార్ట్ అయింది. దాదాపు 10 సంవత్సరాల్లో ఆ ప్రభ విపరీతంగా వెలిగింది. 89లో అనుకుంటా ఈ నీటితో దీపాలు వెలిగించే లీల చూపించి ఉంటాడు. 89లోనే నానాసాహెబ్ వచ్చి ఉంటాడు. అందరికంటే ముందు వచ్చినవాడు నానాసాహెబ్. మరి ఈ రకంగా చూస్తే నానాసాహెబ్ వచ్చిన తర్వాత దాదాపు 10-20 సంవత్సరాల తర్వాతనే మిగతా వాళ్ళందరూ వచ్చారన్నమాట. దీక్షిత్ వాడ పూర్తి అయిన తర్వాత 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు షిరిడీలో జరిగిన అన్ని ఉత్సవాలు కానీ, ప్రారంభోత్సవాలు కానీ, శుభకార్యాలు కానీ శ్రీరామనవమి రోజు జరిపించాడు అనమాట. అలా శ్రీరామనవమికి, శ్రీరాముడికి ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చాడు. తర్వాత కోటీశ్వరుడు నాగపూర్ నివాసేకు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించాడు. ఇదే బూటి మందిరం, సమాధి మందిరం. ఈ బూటిని ఎవరు పంపించారు? గజాన్ మహారాజు పంపించాడు. గజాన్ మహారాజు శిష్యుడు బూటి మొట్టమొదటి ఆయన దర్శనానికి వెళ్ళాడు. షిరిడీలో మా అన్నగారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అని చెప్పి పంపించాడు అన్నమాట. మరి ఇవన్నీ చూసినప్పుడు ఆయన యోగీశ్వరుడా, సిపాయా అనేది, అంటే ఇవన్నీ ఒకటి కాదు 100 ఉంటాయి. సిపాయి అయి ఉండవచ్చు అనేది కేవలం ఒక్క ఊహ మాత్రమే, ప్రసక్తే లేదు. ఆయన పుట్టుకతోటి సిద్ధపురుషుడు, యోగీశ్వరుడు అనడానికి కొన్ని వందల వేల నిదర్శనం. అంటే అయితే దీనికి ఆస్తికత్వం కావాలి, భక్తి కావాలి. భక్తిలో మన భావన ఏదైతే భగవంతుని లీలలు, సాకార రూపం, అవి చేసే మహత్తులు, వాటిని నమ్మే మనసు కావాలి. అప్పుడు అవన్నీ కూడా నిజమనిపిస్తాయి. అతడు చాలా ద్రవ్యం దీని కొరకు వెచ్చించాడు. వెచ్చించిన ద్రవ్యమంతా నిజానికి సార్థకమైంది. ఎందుకంటే బాబాగారు భౌతిక శరీరం అందులో సమాధి చేయబడింది. దీన్నే సమాధి మందిరం అంటారు. ఈ స్థలంలో మొట్టమొదటి పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయ్య తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయటం మొదలుగుని చేసి, ఒక ప్రణాళిక ప్రకారం ఒక సిపాయి ఎంత చేస్తాడా, ఇంత వ్యవహారం జరుగుతుందా? ఆ యొక్క పెంట కుప్పను తీసేసి, పెంట కుప్పను చదును చేసి, అక్కడ మొక్కలు నాటి, నీళ్లు పోసి, పెంచి, కొండలతోటి, పచ్చి కొండలతోటి, 1-2 స్టార్టింగ్ నుంచే మహిమలే. పచ్చికొండ నిలబడుతుందా? కానీ పచ్చికొండతో నీళ్లు మోసి, ఆ నీళ్లు పోస్తుంటే గంగాగీర్లు వీళ్ళందరూ చూసి, ఈయన మామూలు ఆయన కాదు, సిద్ధపురుషుడు ఆనందనాథుడు, వీళ్ళందరూ చూసి ఒకప్పుడు ఈ షిరిడి మహాక్షేత్రం అవుతుంది. ఇదంతా కూడా ప్రణాళిక ప్రకారంగా చేసినటువంటిది. ఆ తోట ఇంకా పెంటకుప్ప, మహాత్ముడు ఎక్కడ కూర్చుంటే అదే ఒక గొప్ప పుణ్యక్షేత్రం అవుతుందని నిరూపించడానికి పెంటకుప్ప సెలక్షన్ చేసుకున్నాడు ఆయన. అదేదో మామూలు పొలంలో చదును చేసి మొక్కలు నాట్లా, భయంకరమైన కంపువాసన కొట్టే పెంటకుప్పని శుభ్రం చేసి అక్కడ చదును చేసి మొక్కలు నాటి చేశాడు. ఆ ప్రదేశమే ఈనాడు సమాధి మందిరమై ఆయన వెలిసి పూజలు అందుకుంటూ ఉన్నాడు, ప్రపంచం మొత్తం ఆకర్షించబడుతూ. కాబట్టి ఆయన అదే అవతారం అనేది ప్రతి క్షణం కనపడుతుంది. కాబట్టి బాబాగారిని అదే సమయంలో బాబాగారిని ఒక సంఘ సంస్కర్త, అదే గొప్ప విషయం. ఆయనలో ఒక సంఘ సంస్కర్త ఉన్నాడు, ఒక పరమాత్మ ఉన్నాడు. రెండూ కలిసిన అవతారం ఎక్కడ ఉండదు. సాధారణంగా మీరు గజాన్ మహారాజ్ తీసుకోండి, అక్కలకోట మహారాజ్ తీసుకోండి, మాణిక్య ప్రభు తీసుకోండి, వెంకటేశ్వర స్వామి వారిని తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, వీళ్ళంతా సిద్ధ పురుషులు, ఆధ్యాత్మికమే కనపడుతుంది. ఒక రామకృష్ణ పరమహంసని తీసుకోండి, ఒక స్వామి వివేకానందలో మాత్రమే 2 కనపడతాయి. ఆయన మామూలుగానే కనపడతాడు, మహిమలు లీలలు ఆయన దగ్గర లేవు కాబట్టి మామూలుగానే ఉంటాడు. బట్ బాబా మాత్రమే సంఘ సంస్కర్తగా కనపడతాడు ఒక యాంగిల్లో.
ఇంకొక యాంగిల్లో పరమాత్మగా కనపడతాడు. అందుకనే దైవత్వము అవతారాలు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఏం చేస్తారంటే బాబాలో ఉన్న సంఘ సంస్కృత గుణాలను తీసుకొని ఆయన యాక్సెప్ట్ చేస్తారు. గొప్పవాడండి, మహానుభావుడు, కులమతాలు లేకుండా అందరినీ ఆదరించాడు, ధనిక పేద అని లేకుండా అందరినీ సమానంగా చూశాడు. ఇది ఆయనలో చూసే యాంగిల్. అందరికీ అన్నదానం చేశాడు, సేవలు చేశాడు. కాబట్టి ఒక గొప్ప సంఘ సంస్కర్తగా చూస్తారు. దైవాన్ని, దైవ లీలల్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు. అంటే ఆయన చాలా ప్లాన్తో వచ్చాడు. నాస్తికుడు కూడా యాక్సెప్ట్ చేసే గుణాలను కొన్నిటి పట్టుకొని వచ్చాడు. ఆస్తికుడు పరవశించడానికి కొన్ని గుణాలు పట్టుకొని వచ్చాడు. అందుకని ఈరోజు అందరి చేత యాక్సెప్ట్ చేయబడుతున్నాడు. చాలామంది ఆయన మీద రీసెర్చ్ చేస్తున్నారు. క్రిస్టియన్ సోదరులు నాకు తెలిసిన వాళ్ళు ఫాస్టర్స్ ఉన్నారు. ఆయన మీద మా పిహెచ్డీలో చెప్తుంటారు, సార్ సాయిబాబా గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి, ఆయన ఎవరు ఏంటి. ఎందుకంటే ఈయనకి యేసుక్రీస్తుకి చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇద్దరు పేదవాళ్ళ దేవుళ్ళలాగానే కనపడతారు. ఆయన అద్భుతాలు లీలలు చేశారు. కాబట్టి ఈయన గురించి కూడా రీసెర్చ్ చేయండి అని వాళ్ళకు పీజీ కోర్సులో చెప్తుంటారట. అలా ఆయన ఒక పక్క విద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో, కోర్సుల్లో కూడా ఇంత అంత అని కాదు, ఇంతింతై ఒటుడింతై అని వ్యాపించినట్టుగా వామనుడు ఎలాగ మొత్తం ఆక్రమించుకుంటాడో అలా ఆక్రమించుకుంటాడు. చెప్పుకుంటూ పోతే ఎంత ఆశ్చర్యం వస్తుందండి. మనలాంటి ఇళ్ళల్లో మొదట ఇంత విగ్రహంతో ఫోటో రూపంలో వచ్చి ఉంటాడు. ఇంకా ఆ తర్వాత చూసి ఎక్కడ చూసినా ఇల్లు గోడలు నిండిపోతాయి. మన ఊరు టెంపుల్ ఏంది, ఎక్కడ పోయినా అంతే. టెంపుల్ అన్నీ కూడా అంతే. మొదట అక్కడేదో ఇంత పెట్టుకొని భజన చేస్తారు, సత్సంగం చేసుకుంటారు, సత్యత నెమ్మదిగా అక్కడ పెద్ద గుడి. మనదేంటి ఇక్కడ తడకలు కట్టి ఒక ఫోటో, అలాంటి ఫోటో పెట్టారు. అది ఒక 5 అడుగులు, ఒక 5 అడుగుల రూము. ఆ రూమ్లో సగం రూమ్ కూడా లేదు. దాంట్లో ఒక తడకలే చుట్టూ పెట్టి ఫోటో పెట్టారు. ఆ ఫోటో నెమ్మదిగా రేకుల షెడ్ వేసి ఈ రూమ్ అంతా రేకుల షెడ్ వేసి ద్వారకామాయిలాగా పెట్టుకున్నారు. 2.5-3 ఎకరాలు ఆక్రమించాడు. తర్వాత ఆ మార్కాపూర్లో రజని ఆ ఇల్లు కట్టుకున్నాడు. రాత్రి ఎందుకు ఐడియా వచ్చింది, పక్కన కొంత స్థలం ఉంది, దీన్ని కబ్జా చేసేస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరో అన్నారు. సరే ఇక్కడ గుడి కడదామని చెప్పి, కానీ రాత్రి విగ్రహం తెచ్చిపెట్టారు. అయిపోయింది. ఆడ ఒక 1/2 ఎకరా స్థలంలో పెద్ద గుడి కట్టేసాడు. అయిపోయింది. ఇలా ఇళ్ళల్లో అయితే మరీ ఘోరం. మీలాంటి భక్తులు ముందు ఒక ఫోటో తెచ్చుకుంటారు, బాబా గారిని విగ్రహం తెచ్చుకుంటారు. తర్వాత చూస్తే ఇంటి గోడలు నిండిపోతాయి. ఇంకా ఇంట్లో భార్యాభర్తలు తనుకోవడం. ఇద్దరు భక్తులు అయితే పర్వాలేదు, కొద్దిగా అటు ఇటుగా ఉన్నారనుకోండి. వచ్చేసాయి. ఒకటి కాదు, చాలా వచ్చినాయి. నా నాగేశ్వరరావు కూడా హైదరాబాద్లో, మా సంజమ్మ నాగేశ్వరరావు వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మన ఆశ్రమంలో ఉన్నటువంటి దీంట్లో సగం కూడా ఉండదు. అది ఉన్నది కదా ఇలాంటిది. అది చూసింది, ఎంత పెద్దగా ఉంది అన్నయ్య, బాగుంది. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్నదానికంటే డబల్ ఫోటో అనమాట. అది ఆయన పాపం 5,000 పెట్టి ఫ్రేమ్ కట్టించుకొని పెద్ద బండి మీద పెట్టుకొని పట్టుకొని తెచ్చి గోడకు పెడితే సగం గోడ అదే ఉంటుంది అనమాట. ఎవరైనా చూస్తే ఆయన చూస్తే వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగా ఉంటుంది. ఎవరో వచ్చి చెప్పారంట, ఇంట్లో ఇంత పెద్ద ఫోటోలు ఉండకూడదమ్మా అని తీసుకెళ్ళి గుళ్ళో ఇచ్చేసారు అనమాట. అలాగా అందరి ఇళ్ళల్లో అమ్మాయి అయితే పిచ్చి పట్టిపోయి ఫోటోలు, విగ్రహాలు, ఇప్పుడు ఫాస్టర్ ప్యాలెస్ అది అంటారు కదా, అలాంటి విగ్రహం తెచ్చేసుకుంది, ఇంట్లో పెట్టుకుంది. ఎక్కడ చూసినా గోడల నిండా అవే. ఇంకా కొంతమంది గొడవలు పడుతుంటారు, అన్ని ఫోటోలు పెట్టుకుంటారు మీరు అని చెప్పేసి. అంటే ఆ విధంగా నిజంగా ఎక్కడ పోయినా కానీ, ఇళ్ళల్లో కానీ గుళ్ళల్లో కానీ ఎక్కడ చూసినా ఇంతింత ఒట్టుడింత అన్నట్టుగా వామనులాగా మొత్తం ఆక్రమించాడు. ఇప్పుడు నేను అదే అంటే ఉన్నవాడు ఏదో సాయిబాబాలో ఉండొచ్చు కదయ్యా, ఏదో సాయిబాబా పూజలు చేసేవాళ్ళు. వ్రతాలు నీకే కావాలి. ఏదో మొన్నటిదాకా సత్యనారాయణ స్వామి వ్రతాలు, కనీసం ఆయనకి ఏదో నారాయణ స్వామి. ఇప్పుడు అలా సగం మంది సాయి వ్రతాలు అరిపోయినారు. ఆయన లాగేసుకున్నాడు. సరే ఏదోనయ్యా వ్రతం చేసావు, ఇంకా ఆడికైనా వదిలేయచ్చా? లేదు. ఆంజనేయ స్వామి కూడా నేనేరా, హనుమాన్ చాలీసా, పోయి సాయి చాలీసా అని. ఇంకా అందరూ సాయి చాలీసా, ఆంజనేయ స్వామి చాలీసా వదిలేశారు. ఎట్లా ఊరుకుంటారండి వాళ్ళు మాత్రం? మా దేవుళ్ళందరూ పోని ఏదో ఈ 2 అయిపోయినాయనంటే
విజయదశమి రోజే పోవాలా, నువ్వు శరీరం వదిలిపెట్టాలా. ఆ రోజు శరీరం వదిలిపెట్టి అమ్మవారు నేనే రారే. వీళ్ళు ఆ వారం రోజులు ఆయన రకరకాల రూపాల్లో అలంకరణ చేసి బాబా గారిని అమ్మవారు, ఆ అమ్మవారు, ఈ అమ్మవారు అని మరి మా పూజలన్నీ ఆయనకి పెట్టేసేస్తే ఇంకా మా గుడికి ఎవరు వస్తారు? ఇది పెద్ద సమస్య అయిపోయింది. మీరు గురు పౌర్ణమి వదిలిపెట్టరు, గురువు గారు అనుకుందాం. తర్వాత విజయదశమి వదిలిపెట్టరు, అమ్మవారు అనుకుంటారు. శ్రీరామనవమి వదిలిపెట్టరు, మీరే చేసుకుంటారు. ఇంకా మాకు వచ్చే భక్తులందరినీ మీ బాబా గుడికి తీసుకుపోతే ఒకటే రెండా ఇట్లా ఈ అల్లరి పనులన్నీ చేసి మొత్తం ఆక్రమించేసరికి మిగతా దేవుళ్ళ భక్తులందరూ గజగజలు ఆడుతున్నారు. వాళ్ళేమి దేవుళ్ళ ఇబ్బంది పడట్లా, ఆయనే ఈయన కాబట్టి ఇబ్బంది పడట్లే, కానీ మనుషులకు ఇబ్బంది అయిపోయింది. నిజంగానే ఒక్కోసారి ఈయన చేసిన పని కూడా కరెక్టేనా, అందరి పూజలు లాగేసుకుంటే ఎలాగా అనేది కూడా సాయిరాం. క్షమించండి, మీరు చేసిన గొప్ప పనులు చెప్పుకుంటున్నాం. సాయిరాం.